హలో మై డియర్ వ్యూవర్స్. ఇప్పుడు అందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళటం, ఎవరి నేటివ్ ప్లేస్లకి వాళ్ళు వెళ్ళటం, ఇంత హడావిడిలో ఉన్నందుకు నేను ఎక్కడో ఇక్కడ అమెరికాలో ఉండి పాతవన్నీ ఫోటోలు, అందరినీ, బంధువుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ గుర్తు చేసుకుంటున్నాను. ఇంకా ఇదే నాకు పండగ అన్నమాట. ఇక్కడ ఎవరు ఉండరు కదా, అస్సలు ఎవరూ లేరు ఇక్కడ. మా అమ్మాయి కాలిఫోర్నియాలో ఉంటుంది. వాళ్ళు పండగని ఇట్లాగా సెలబ్రేట్ చేసుకోవటం ఇక్కడేమీ ఉండదు. ఎవరు స్కూల్స్, ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా. వీళ్ళకి డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్కి అంతే కలవటం, అదే పెద్ద పండగ వాళ్ళకి. అంతే తప్ప వీటికి కలవటం అనేది ఉండదు, ఎందుకంటే కుదరదు కాబట్టి ఇప్పుడు. అందుకని నేను అన్నీ తీసుకుని చూసుకుంటున్నాను. ఇది మా అమ్మాయి పెళ్ళి రోజు గ్రూప్ ఫోటో అన్నమాట. ఇది నా వైపు ఉన్నవారందరిది గ్రూప్ ఫోటో కనిపించింది, ఉంది అప్పుడు కాబట్టి. అంటే 1998 డిసెంబర్ 9th మా అమ్మాయి పెళ్ళయింది. అప్పుడైతే ఇంకా మొత్తం అన్నీ ఇవే ప్రింట్లే. అందుకని నా దగ్గర కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు. మిగతావన్నీ కూడాను హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాయి. అల్లుడు గారు, మా అమ్మాయి, ఇంకా చాలామంది వచ్చారు అప్పటికి. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళేను, అన్నయ్య పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు కూడా అందరూ పెద్ద. మా అబ్బాయి పెళ్ళి 2006 అయింది. అప్పటికైతే చాలామంది హైదరాబాద్ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అందుకని వాడు అనుకునేవాడు, నా పెళ్ళికి ఎంతోమంది లేరు, అక్క పెళ్ళికైతే చాలామంది ఉన్నారు అని. ఇప్పుడు మా అబ్బాయి అయితే ఇక్కడ లాస్ట్కున్నాడు. మా అబ్బాయి, మా వారు, నేను, ఇంకా వరుసగా నా తర్వాత మా చెల్లెలు, ఇంకొక చెల్లెలు, వాళ్ళ అమ్మాయి, మా అక్క, బావ, అన్నయ్య పిల్లలు, ముగ్గురు అన్నలు. నాకు ముగ్గురు అన్నలు కూడా ఉన్నారు, ముగ్గురు వదినలు ఉన్నారు ఇందులోనూ, తమ్ముడు. వీళ్ళందరూ అంతాను పెద్ద గ్రూప్ కదా, అందుకని చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నారు జూమ్ చేసినా కూడాను. వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే ఎక్కడ కలుస్తాము అసలు, ఇంత దూరంలో ఉండి అనిపిస్తుంది. ఇలా చూసుకుంటే నాకు పరమానందంగా ఉంటుంది, ఇలాగే సంతోషపడతాను అంతే. ఈ కింద కూర్చున్న వాళ్ళైతే మొత్తం మా చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలకి 2 అమ్మాయిలు, చిన్న చెల్లెలకి 2 అమ్మాయిలు. ఇంకొకటి ఎక్కడుంది, ప్రసు నిలబడింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. 5 రోజులు ముందే వచ్చారు. డిసెంబర్ 9, 1998. డిసెంబర్ 9 బుధవారం రాత్రి పెళ్ళి. మా అమ్మాయి పెళ్ళి సడన్గా కుదిరింది. అదంతా పెద్ద కథ. చాలా సడన్గా కుదిరిపోవటం అంటే, ముందు వచ్చి వాళ్ళ మామగారు, వాళ్ళ ఆడబడుచు వాళ్ళు వచ్చి చూసుకున్నారు. వాళ్ళది విజయవాడ. అల్లుడు గారు ఇక్కడే. అప్పటికి వచ్చి ఎన్నాళ్ళయిందో ఏమో, యుఎస్లోనూ సెటిల్ అయిపోయారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, చుట్టాల ద్వారా వచ్చిన సంబంధం అన్నమాట. అప్పుడు వాళ్ళ మామగారు, మా అబ్బాయి ఎప్పుడు వస్తే అప్పుడు మేము వస్తాము అన్నారు. అట్లాగే వచ్చారు. ముందు నుంచి వాళ్ళకి నచ్చింది కాబట్టి మీరు వెయిట్ చేయండి అని కూడా అన్నారు. అలాగే అయింది. ఆఖరికి జస్ట్ 12 రోజులు ఉందంతే. ఇంకా కుదుర్చుకున్న దానికి, మాటలు అనుకుని తాంబూలాలు తీసుకున్న దానికి ఇంకా వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టేయమని అన్నారు.
ఇంకా మాకైతే కంగారు వచ్చేసింది. అట్లా అనుకోలేదు, కుదుర్చుకుని వెళ్తారు మళ్ళీ వస్తారని అనుకున్నాం అంతే తప్ప, అందులో మా ఇంట్లో మొదటి పెళ్ళి కదా, అంతా కంగారు వచ్చేసింది. ఆఖరికి అందరూ ఏం కంగారు పడద్దు, పాపం మా అమ్మాయి మామగారి అన్నయ్య గారే, వద్దు ఏమీ కంగారు పడొద్దు, కావాలంటే మీరు హైదరాబాదులో కాదు విజయవాడలో చేసేయండి, మీ వాళ్ళు కూడా అందరూ ఆంధ్రానే కదా ఎక్కువ ఉన్నది, ఇక్కడెవరున్నారు, ఎవరు లేరు కదా, వచ్చేయండి, మీరే అక్కడ చేసుకుందరుగాని అన్నారు. ఎంత మంచివారు వాళ్ళ అత్తగారు మామగారు మొత్తం అందరూ. వాళ్ళది పెద్ద కుటుంబమేను. ఆ ఫోటోలన్నీ ఉండాలి, ఎక్కడున్నాయి, మా అమ్మాయి ఇంట్లోనే ఉన్నాయి. ఇదొక్కటే నాకు వచ్చింది. మాకు హైదరాబాదులో ఒకటి ఉంది, మొత్తం ఆల్బమ్ సెట్టు, మా అమ్మాయికి ఒకటి ఇచ్చాము. నిజంగా ఎంత మంచివారో, ఇప్పుడు వారిని తలుచుకుంటున్నాను. ఎప్పుడో కాలం చేశారు పెద్దవాళ్ళు. ఈయన మా అల్లుడు గారు లాస్ట్ అన్నమాట. ఇక్కడ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా కాలం చేసిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఎందుకంటే 26 సంవత్సరాలు అయిపోయింది, 98 అంటేను. అంతే కదా, పెద్దవాళ్ళు వెళ్ళిపోవాలి, తప్పదు, అంతే కాలగర్భంలో కలిసిపోవాలి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అంతాను తలుచుకుంటే. ఇప్పుడు అందరూ ఉన్న మూలాన్ని కంగారు పడొద్దన్నారు. ఆఖరికి హైదరాబాదు హోటల్ డెక్కన్ కాంటినెంటల్ ఎక్కడ ఏమీ లేవు, కళ్యాణ మంటపాలు లేవు, ఏమీ లేవు, అన్నీ బుక్ అయిపోయినాయి. అప్పటికప్పుడు కావాలంటే అక్కడ వస్తాయి. అందుకని హోటల్లోనూ వాళ్ళకి అన్ని రూములు బుక్ చేసి, ఇంకా 1,000 పోసే చోట 2,000 డబల్గా ఖర్చు అట్లాగా పోసేసి అయిపోయింది. కట్నాలు కానుకలు ఏమీ వద్దంటే వద్దన్నారు. వాళ్ళు అంత మంచివాళ్ళు. నిజంగా ఎంత అదృష్టమో అనుకుంటాము. ఇట్లాగా మంచి సంబంధాలు రావటం, మంచి మనస్సున్నవారు రావటం, అంతా సంతోషంగా అయిపోయింది. మొత్తం అందరూ వచ్చి ఎక్కడికక్కడ అన్నీ అందుకున్నారు. పనులు మనం ఎంత పని మనుషులను పెట్టినా కూడాను, క్యాటరింగ్ పెట్టినా ఏమైనాను ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది, సక్రమంగా అన్నీ జరుగుతున్నాయో లేదో అనిపిస్తుంది కదా. అందుకని అందరూ వచ్చేసారు. అప్పుడు అసలు బ్యూటీషియన్ పెట్టడం లేదు, ఏమీ లేదు. మా అమ్మాయి తర్వాత ఈ చెల్లెలు కూడాను చేసేసింది, అలివేలు దాని పేరు. మొత్తం అందరూ తలో చెయ్య వేసేసినట్టుగాను చేసేసారు. అందుకనే చక్కగా అయిపోయింది. ఇక్కడ అన్నదమ్ములు 3, ఇవన్నీ చిన్నగా ఉన్న మూలాన్ని పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, బుల్లన్నయ్య, పెద్ద వదిన, చిన్న వదిన, బుల్లి వదిన, తమ్ముడు, మరదడు, ఇక్కడ లాస్ట్ ఉన్న తమ్ముడు, ఈ తమ్ముడు లాస్ట్ తమ్ముడు మాకు, వాడి పేరు విజయ్ కుమారు. మరదలు రాలేదు, తనకి బాగాలేదని రాజమండ్రి. వీడి పక్కనున్న తమ్ముడు మరదలు హైదరాబాద్లోని మౌలాలీలో ఉండేవారు అప్పుడు. ఆ తమ్ముడు వెనకాల పెద్దన్నయ్య. ఆ తర్వాత రెండో వదిన పక్కన పెద్ద వదిన వెనకాల 3వ వదిన ఉంది. ఆ తర్వాత 2వ అన్నయ్య, ఆ తర్వాత 3వ అన్నయ్య, 3వ అన్నకి 2వ అన్నకి వెనకాలన్నది పెద్ద వదిన 3వ కూతురు. ఆ తర్వాత మా చెల్లి, తర్వాత మా అక్క వెనకాల మా బావగారు. మా అక్కకి వెనకాల ఎగ్జాక్ట్ వెనకాల ఉన్నదైతే మా చెల్లెలు కొడుకు ఉదయ్, వాళ్ళది విజయవాడ. తర్వాత మా బావగారు వెనకాల మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు, వాడి ఫేస్ పడలేదు, దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో చెల్లెలు, పెద్ద చెల్లెలు కూతురు, తర్వాత పెద్ద చెల్లెలు, వీళ్ళకి వెనకాల ఉన్నది పాపం నిరుపమ, పెద్దన్నయ్య పెద్ద కూతురు, అది కూడా సరిగ్గాను పడలేదు. తర్వాత ఒక చెల్లి, మా చెల్లెలు వెనకాల పెద్దన్నయ్య పెద్దల్లుడు. ఆ తర్వాత నేను, నా వెనకాల నా
నా తర్వాత మా వారు, ఆ తర్వాత లాస్ట్లో మా అబ్బాయి. మా వారికి నాకు మధ్యలో కనిపిస్తున్నది మా పెద్దన్న రెండో కూతురు. అందరూ వచ్చారు అప్పుడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలదే కదా అసలు సందడి, హడావిడి అంతా ఉండేది. చాలా బాగా ఎంజాయ్ చేశామని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు.